భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ అనంతశ్చాస్మిన్ నాగానాం సర్పానాం అస్మిన్ వాసుకి, నాగజాతిలో అనంతుడిని సర్పజాతిలో వాసుకిని అని పేర్కొన్నారు. అందువలన పెద్ద శేషవాహనం ఆదిశేషుడుగాను చిన్న శేషవాహనం వాసుకిగాను సంప్రదాయజ్ఞులు భావిస్తారు. క్షీరసాగరంలో ఎల్లప్పుడూ శేషుని మీద శయనించే స్వామి మళ్లీ ప్రీతితో రెండవసారి దర్శనమిస్తున్నాడని పురాణాలు కీర్తిస్తున్నాయి. అలాగే శ్రీవారి మూలవర్లకు నిత్యం అలంకరణలో ఉండే ఆభరణాలలో 2 భుజాలకు ఉన్న నాగాభరణాలు ఆదిశేషుడికి ప్రతీక కాగా, నడుముకు ధరించే నాగాభరణ వడ్డానం వాసుకి ప్రతీకగా భావిస్తారు. చిన్న శేషవాహనంపై శ్రీవారిని దర్శించి ధ్యానించే భక్తులకు వారి మనోవృత్తులు శ్రీనివాసుని అధీనమై అభిముఖులవుతాయి. చిన్న శేషవాహనంపై శ్రీవారిని దర్శించిన భక్తులకు కుండలినీ యోగ సిద్ధి ఫలాలు లభిస్తాయి.